పెగలించుచు రెండవ చేతితో తాత్య పీకను పట్టుకొను నేను. తాత్య తల పాగను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయు యాగుతి వలె కనబడెను. తాత్య కూడా చాలా భయపడెను. తాత్యకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యను విడిపించుటకెవ్వరికిని ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగియు బాబా భక్తుడగు బాగోజీ చిందే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వాణ్ణి ఒక ప్రక్కకు తోసివేశెను. మాధవరావు సమీపించబోగా బాబా అతని వైపు ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది జోలికి పోదలచెరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని